వెల్కమ్ టు మామ్స్ కిచెన్. రకరకాల హెయిర్ ఆయిల్స్ వాడతామండి. జుట్టు ఊడిపోతుందనో, డాండ్రఫ్ ఉందనో, లేకపోతే పిల్లలకి బాల్ నెరుపు ఉంది, మనకే జుట్టు తొందరగా నెరిసిపోయింది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే రకరకాల నూనెలు చేసుకుంటాం. మందార నూనె, ఉసిరి నూనె ఇంతకుముందు ఒకసారి చేసి చూపించాం. ఇంకొక మంచి పాతకాలపు నూనె ఒకటి చేసి చూపిస్తానండి. సింపులే, జస్ట్ దాని మీద మనకి ఐడియా ఉండాలంతే. ఇదివరకటి రోజుల్లో ఏం చేసేవాళ్ళమంటే ఆవ నూనె తెచ్చి మనకి ఆవాలకి నూనె దొరుకుతుంది. మనం అసలు వాడం దాన్ని, నార్త్ ఇండియన్స్ బాగా వాడతారు. ఈ ఆవ నూనెలో గోరింటాకు రుబ్బి వేసి దాన్ని బాగా మరిగించి ఆ నూనె రాస్తే పిల్లల్లో బాల్ నేర్పిపోతుందని తెచ్చి చేసేవాళ్ళం. కానీ అది మడ్డిగా ఉండి పిల్లలు రాసుకునేవాళ్ళు కాదండి. ఏదో కొత్తలో రాసుకుని తర్వాత దాన్ని వదిలిపెట్టేసేవాళ్ళు. ఇక మేమే దాన్ని పారేసుకోలేక ఏదో స్నానం చేసేటప్పుడు తలకు రాసుకునేవాళ్ళం. కానీ పిల్లలు రాసుకోవటానికి ఒప్పుకుని మనకు కూడా క్విక్గా డిఫరెన్స్ కనపడేటువంటి మంచి నూనె చెప్తాను. హెయిర్ డార్క్గా అవుతుంది. మామూలుగా కొంచెం రెడిష్ హెయిర్ ఉంటుంది చూడండి, వాళ్ళకి కొంచెం ముదురు రంగు వస్తుంది. పిల్లల్లో బాల నేర్పు ఉంటే ఆ బాల నేర్పు తగ్గుముఖం పడుతుంది. అంటే తెల్లగా ఉన్న స్టాండ్స్ అన్నీ నలుపైపోతాయి అని నేను చెప్పను, కానీ కంటిన్యూస్గా వాడితే ఈ చుట్టుపక్కల ఉన్న జుట్టు అంతా చక్కగా డార్క్గా ఉంటుంది, బాగా నునుపుగా మంచి మెరుపు ఉంటుంది, చాలా బాగుంటుంది. 1-2 సార్లు చేసి చూస్తే మనకు తెలిసిపోతుంది. స్టవ్ వెలిగించి ఒక ఇనప బాణలు ఏదైనా పెట్టుకోండి. ఇలాంటి పనులు ఏమైనా చేసేటప్పుడు మనం వంటకి వాడే పాత్రలే వాడుకున్నా బాగా శుభ్రంగా ఓసారి తోమి ఆరిపోనిచ్చి మళ్ళీ తోమి అట్లా 3-4 సార్లు తోమేసి అందులో ఉన్న కారము, చింతపండు రెసిడ్యూస్ ఏమైనా ఉంటే వాటిని పోగొట్టేసుకోవాలి. అవి ఉండనివ్వకుండా చూసుకోండి. లేదా ఈ పనులకు ఏదైనా ఒక ప్రత్యేకంగా హెన్నా కోసం అట్లా అట్ట పెట్టుకుంటాం కదా, అలా ఒక చిన్న పాత్ర పెట్టుకున్నా సరే. ఇది మనం దీనికంటే ఈ నూనెకి కొబ్బరి నూనె వాడకూడదు మనం, ఎందుకంటే కొబ్బరి నూనె సీజన్స్లో గట్టిగా అయిపోతుంది, మనకు అది పనికిరాదు. నువ్వుల నూనె చాలా మంచిదండి. కొంచెం ఆముదం కూడా వేసుకోగలిగితే బాగుంటుంది. ఒక 1/2 కిలో నువ్వుల నూనె చూపిస్తున్నాను నేను. మీరు ఏదైనా బ్రాండ్ వాడే అలవాటు ఉంటే నువ్వుల నూనె అది వాడుకోవచ్చు. తర్వాత ఏ బ్రాండ్ అలవాటు లేదండి అంటే గానుగ నూనె తెచ్చుకోవచ్చండి. పర్ఫెక్ట్ మంచి నువ్వుల నూనె. పప్పు నూనె వాడద్దండి, నువ్వుల నూనె. పప్పు నూనె అంటే కొంచెం లైట్గా ఉంటుంది, మనం అన్నంలో పచ్చళ్ళల్లో వేసుకుంటాం కదా, అది కాకుండా జస్ట్ ఒక 2 స్పూన్ల ఆముదం వేద్దాం. ఇందులో కొంచెమే వేస్తున్నాం, ఎక్కువ వేయట్లా. ఈ ఆముదం కూడా మనకి దొరికే ఈ తెల్ల ఆముదం ఇలా బాటిల్స్లో మెడికల్ షాపుల్లో లేదా మన సూపర్ మార్కెట్లలో కనపడేది కాకుండా వంట ఆముదం దొరుకుతుంది. ఈ ఆముదం వండుకోవటం కూడా ఒక పని అండి, చెయ్యొచ్చు. కానీ అంత బృహత్తర కార్యక్రమాలు అవన్నీ చేయలేకపోతాం మనం. కొంచెం తెచ్చుకున్న ఆముదం చాలా యూస్ఫుల్ అండి. ఎన్ని రకాల వైద్యాలు చేయొచ్చు. రోజు రాత్రిపూట ఐబ్రోస్కి రాసుకోవచ్చు, కనుబొమ్మలు ఒత్తుగా పెరుగుతాయి, ఐ ల్యాషెస్కి వాడుకోవచ్చు. తర్వాత ఏదైనా కాన్స్టిపేషన్ లాంటివి ఉంటే ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు బొడ్డులో ఒక డ్రాప్ ఆముదం వేసుకుని కనుక పడుకుంటే ఒక 20 రోజుల్లో కాన్స్టిపేషన్ ప్రాబ్లం చాలా మటుకు తగ్గుతుందండి. కొంచెం అర్థం చేయాలని చెప్తారు. పిల్లలుంటే వాడుకోవచ్చు. చేతులు అవి బరగ్గా ఉన్నప్పుడు కూడా ఆముదం రాస్తే భలే సాఫ్ట్గా అవుతుంది, బాగా ఉపయోగపడుతుంది. ఈ నూనె వేడెక్కేటప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లో 2 స్పూన్ల మెంతుల పొడి, మామూలు మెంతులేనండి, మెత్తగా గ్రైండ్ చేసిన పొడి. ఈ పొళ్ళు ఎందుకు వేసినామంటే మనం దీన్ని వడపోయామన్నమాట. పోసేద్దాం ఇందులో. ఒకవేళ ఈ రేషియో పెంచుకోండి, మీరు 1/2 కేజీ చేయదలుచుకుంటే ఒక 4 స్పూన్ల మెంతి పొడి వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల ఉసిరిక పొడి, ఆమ్లా పౌడర్ దొరుకుతుంది మనకి బజార్లో. లేదా ఈ సీజన్లో ఉసిరికాయల్ని తెచ్చుకుని కాస్త ఎండబెట్టి పొడి చేసుకునే బంగారు తల్లులు ఎవరైనా ఉంటే చాలా మంచిదండి, మనమే చేసుకుంటే. లేదా మనకు బజార్లో దొరుకుతుంది కదా, వాడుకోవచ్చు దాన్ని. కొంచెం కలపండి. ఇందులో మనం మెంతులు గ్రైండ్ చేసి మెంతులే డైరెక్ట్గా వేయచ్చు, ఉసిరిక పప్పే డైరెక్ట్గా వేయచ్చు, పచ్చి ఉసిరికాయలు వేయచ్చు. కానీ నేను ఇలా ఎందుకు వేస్తున్నాను అనేదానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉందండి. నేను అవి కూడా చేస్తా, ఇలా ఎందుకు చేస్తున్నానో చెప్తా. ఇందులోకి మనం 3వ పదార్థం ఏమేస్తామంటే గోరింటాకు పొడి, హెన్నా పౌడర్ మనం వాడుకుంటాం కదా. అయితే ఇది కొంచెం మంచిది, చూసి తీసుకోండి. దీంట్లో ఏమైనా కలర్ రావడానికి ఏజెంట్స్ కలిపినవి కాకుండా ఉంటే మంచిది. నేను మా ఇంట్లో చేసినప్పుడు మాత్రం ఈ వరండాలో తులసి ఇదొకటి ఉంది, దాన్ని ఏమంటారు, గోరింట చెట్టు, మా అక్కయ్య వాళ్ళ వరండాలో, అక్కడి నుంచి పట్టుకొచ్చానండి. ఇంత ఆకు తెచ్చి ఎండబెట్టి అది బాగా జల్లిచ్చి బోళ్ళంత వ్యవహారం చేసా, కానీ చెయ్యొద్దు, పొంగుతున్నట్టు అనిపిస్తుంది, కంగారు ఏం లేదు కొంచెం, అందుకని పెద్ద పాత్ర పెట్టుకోవాలి.
సిమ్లోనే ఉంచండి దీన్ని. ఈ మనం వేసిన పొళ్ళు ఎక్కడైనా బరగ్గా అంటే ముద్దలాగా ఉన్నాయేమో చూసుకొని కలిపేసి. దీన్ని మామూలు మందార నూనెలాగా పొయ్యి మీద వదిలేసి పక్క వెళ్ళిపోకండి. దగ్గర ఉంటే 5 నిమిషాల్లో అయిపోతుంది. ఇలా పొంగు వచ్చినట్టుగా కనపడుతుంది, ఏమీ కంగారు లేదు, నురుగ్గా కనిపిస్తుంది. ఈ గోరింట అవి వేగడానికి కొంచెం సమయం తీసుకుంటాయి అన్నమాట. మంచి నువ్వుల వాసన వస్తుందండి, మెంతి వేగిన వాసన బాగుంటుంది. హైలో పెట్టేస్తే మాడు వాసన వస్తుంది, హైలో మాత్రం పెట్టకండి. 8 నుంచి 10 నిమిషాల వరకు దీన్ని స్టవ్ మీద ఉంచితే సరిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఇది పొళ్ళు మనం వేసి నూనెలో వేసి నానబెట్టిన ఇన్ఫ్యూజ్డ్ 1 నెల రోజుల పాటు ఇన్ఫ్యూజ్ చేయాలి. పౌడర్స్ అన్నీ కలిపేసి అందులో దాని నిండా మునిగిపోయేలాగా నూనె పోసేసి మూత పెట్టి ఏదైనా డార్క్ ప్లేస్లో పెడితే 2 నెలల పాటు, కనీసం నెల పైనే వదిలిపెట్టేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఈ పొళ్ళల్లో ఉన్న రసం అంతా నూనెలోకి నిదానంగా దిగుతుంది. మనకంత ఓపిక ఉండద్దు, చేద్దాం అనిపించగానే చేసేయాలి కదా, అందుకని కాచేసుకుంటే తొందరగా అయిపోతుంది. ఇదిగో చూడండి, నురుగు ఇందాకటికి ఇప్పటికీ తేడా వచ్చేసింది. మనం ఈ నురుగుని కదిపినప్పుడు మనకి నూనె జాళ్ళు కనపడాలన్నమాట అడుగున. ఇక చూడండి, కనిపిస్తుంది కదా, ఇందాక కనపడలేదు, ఇందాకంతా నురుగుగా ఉంది. ఇప్పుడు చూడండి నూనె జాలు ఎలా కనపడుతుందో అడుగున. 10-12 నిమిషాలు టైం పెట్టుకోండి, సరిపోతుంది. నురుగంతా పోయింది, మొత్తం నురుగంతా పోయి నూనె తెరులుతూ కనిపిస్తుంది మనకి. ఎంత డార్క్ కలర్ వచ్చిందో చూడండి. ఈ సమయంలో స్టవ్ ఆపేసేద్దామండి. దీన్ని దించి, ఇంకా మాడిపోతుంది, పక్కన పెట్టేసుకోవాలన్నమాట. నూనె పూర్తిగా చల్లారిపోయిందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ గసిలాగా ఉంది కదా, దీన్ని ఇంకా వడకట్టం మనం, ఇలా ఉంచుకునే దీన్ని వాడుకోవాలి. అడుక్కి చేరుతుంది. ఈ రాసుకునేటప్పుడు కొంచెం అలాగా, ఇది ఎట్లా అంటే నూనెలో చెయ్యి ముంచి రాసుకోవాలి. మామూలుగా మనం ఏం చేస్తాం, బాటిల్ చేతిలో పోసుకుంటాం. ఈ నూనెకి మాత్రం స్పెషల్. చూడండి ఇందులో పోస్తాను, అప్పుడు మీకు కనిపిస్తుంది క్లియర్గా. మనం కలిపితే మొత్తం అంతా వచ్చేస్తుంది నూనెలోకి. బాగా సెటిల్ అయితే అలా కనపడుతుంది అనమాట, అడుక్కి వెళ్ళిపోయినట్టు. ఇదిగోండి మన నూనె. చేతికి చూసారా ఒక చిన్న నలుపు కనిపిస్తుంది. దీంట్లో ఇలా చేయి ఉంచి రాసుకుంటే మనకి ఆ గసి కూడా మన చేతికి వస్తుంది. చేయి చూడండి ఎలా కలర్ వేరేగా కనిపిస్తుంది ఇట్లా. ఇది మనం ఏంటంటే ఇందులో వేసే పదార్థాలు సాధ్యమైనంత మెత్తగా ఉండాలి. ఒకసారి గ్రైండ్ చేసి తర్వాత ఏం చేయాలి, జల్లించి వస్త్రకాళితం చేసి అట్లా మృదువుగా చేసుకుంటే మెత్తగా ఉండాలి పిండి, అప్పుడు బాగా కలిసిపోతుంది. ఇదేం లేదు, తలలోపలికి వేళ్ళిపోనిచ్చి బాగా మర్దం చేసేసి ఉంచుకోవచ్చు. ఒకవేళ స్కూల్కి వెళ్ళే పిల్లలైతే, నేను ఒక పాపను చూస్తానండి, అనంతగిరి వెళ్ళినప్పుడు కనిపించారు. తల్లో ఒక పాయ అంతా తెల్లటి పాయ ఉంది, ఒక 13-14 ఇయర్స్ పాప, చిన్నపిల్ల పాప. ఏం చేస్తారు, ఏదో హెన్నా పెట్టి మేనేజ్ చేస్తూ ఉంటారు. ఇలాంటివి ఏమైనా ట్రై చేసి రాయగలిగితే కొంత కలర్ మారటానికి అవకాశం ఉంది. ట్రై చేసి చూడండి. ఇది మనం రోజువారీ పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలకి రాయొచ్చు. తక్కువ రాయండి, బాగా ఎక్కువ నూనె రాసేయకుండా కొంచెం లైట్గా రాయటం. ఈ శనాదివారాలు, శుక్రవారాలు ఎప్పుడో సెలవులు ఉన్నప్పుడు, పండగల్లో సెలవులు ఉన్నప్పుడు తలస్నానం చేయిస్తాం కదా, అప్పుడు బాగా మర్దం చేసి కొంచెం నూనె ఎక్కువ రాసి 2-3 గంటలు నాననిచ్చి తలస్నానం చేయించండి. కొద్ది రోజుల్లోనే, ఒక 3-4 నెలల్లోనే కలర్ చాలా డార్క్గా అయ్యి కనపడుతుందండి. ఇది కొత్త వంటకం కాదండి, సంవత్సరాల తరబడి మా ఇళ్లలో వాడుతున్న రెసిపీయే. ప్రయత్నం చేసి చూడండి, దీని రిజల్ట్ కూడా నాకు పక్కాగా తెలుసు.